సరే ఇప్పుడు ఈ మెడికల్ విద్యార్థి క్వాలిఫై అవ్వడానికి కూడా 2 రకాలు ఉంటుంది అని అంటున్నారు. సో, అవును. మరి అదేంటి? ఒకటేంటంటే మేడం, ఇప్పుడు క్వాలిఫయింగ్ మార్క్ వేరు. హుహు. క్వాలిఫయింగ్ మార్క్ అంటే నీట్ క్వాలిఫికేషన్ అంటే ఓకే. క్వాలిఫై అవ్వటం. ఈ క్వాలిఫై అయిన వాడు ఎంబీబీఎస్ ఎక్కడైనా చేయొచ్చు. ఇండియాలో చేయొచ్చు, అబ్రాడ్ ఫారెన్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఓకే. మెడికల్ సీట్ క్వాలిఫయింగ్ మార్క్ వేరు. హుహు. అంటే మెడికల్ సీట్ క్వాలిఫై వేరు, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై వేరు. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై వేరు. హుహు. మెడికల్ సీట్ క్వాలిఫై అంటే లాస్ట్ అంటే మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. హ్మ్. ఫస్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, నెక్స్ట్ మాపప్ రౌండ్ అని ఉంటుంది కౌన్సిలింగ్. ఓకే. ఈ మాపప్ రౌండ్ వరకు ఒక్కొక్క క్యాస్ట్కి చివరిగా ఎంత మార్కుకి కట్ ఆఫ్ వస్తే అంటే గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ ఏ కాలేజీలో కానీ మనకి ఎంత మార్కుకి లీస్ట్ మెడికల్ సీట్ వచ్చింది ఓకే. అనేది ఇది మన తెలంగాణలో క్వాలిఫైయింగ్ మార్క్ మెడికల్ సీట్కి అవుతుంది. హుహు. నెక్స్ట్ నీట్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా చూసేది. ఓకే. దేశవ్యాప్తంగా ఓకే. అంటే నీట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారు క్వాలిఫై అయిన దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎందుకు చదవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా మనకి మెడికల్ కాలేజీల్లో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి ఇక్కడ ఏ స్టేట్లోనైనా. ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న సీట్లన్నీ కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ఓకే. మెరిట్ ఆధారంగా అన్ని సీట్లు. అంటే వీళ్ళకి ఫీజులు ఎలా ఉంటాయి అంటే నాకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణలో కనుక చూస్తే 13,600 ఉంది ఇయర్లీ ఫీజు, అంటే గవర్నమెంట్ కట్టేది. ఓకే. నెక్స్ట్ హాస్టల్ ఫీ ఉంటుంది. హాస్టల్ ఫీ మనం కట్టుకోవాలి. ఏది ఒక గవర్నమెంట్ సీట్ వస్తే. అందుకని పిల్లలు ఎందుకు గవర్నమెంట్ సీట్ కోసము కొద్దిగా ఆరాటపడతారంటే రీజన్ అదే. ఓకే. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా టాప్ ర్యాంకర్స్ వాళ్ళే ఉంటారు, బాగా మరి మెడికల్ ఉంటారు. ఓకే. గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి కట్ ఆఫ్? నెక్స్ట్ ఇంకొకటి ప్రైవేట్ కాలేజ్ పరిస్థితి ఏంటనేది చాలా మంది కామెంట్స్ రూపంలో పేరెంట్స్ అడుగుతున్నారు. చాలా మంది సార్, చాలా వీడియోలు మీరు లాస్ట్ వీడియోలో చూస్తే, మీరు కామెంట్స్ చూస్తే మీకే ఐడియా ఉంటుంది. ఈ రిజర్వేషన్ పరంగా ఎన్ని మార్క్స్ రావాలి, ఎక్కడ చేయాలి ఏంటనేది చాలా కామెంట్స్లో. ప్రైవేట్ కాలేజెస్ పరిస్థితి ఎలా ఉంటాయి అంటే మేడం, ప్రైవేట్ కాలేజెస్లో సపోజ్ ఒక కాలేజీకి 150 మెడికల్ సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 150 మెడికల్ సీట్స్లో 50% అనేవి మనకి మేనేజ్ కేటగిరీ ఏ మేడం. ఓకే. అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేయాలి, వాళ్ళకి సంబంధం లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మనము కూడా ఏం చేయాలి అంటే అవి గవర్నమెంట్ సీట్లుగానే పరిగణించాలి. ఇప్పుడు మనం కనుక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్టు ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నట్టు గమ్యం సేమే. ఎగ్జాంపుల్గా ప్రైవేట్ ట్రావెల్స్లో ఏమవుతుందంటే కొద్దిగా మనకు సౌకర్యాలు ఉంటాయి, గవర్నమెంట్ది కాబట్టి ఒక రకంగా ఉంటుంది అంటే మనం చూసుకోవటానికి. బట్ ఈ ఏ కేటగిరీ సీట్లు కూడా పిల్లలు ఎంచుకోవచ్చు. ఎందుకంటే నేను కొంతమంది కూడా ఎక్కడన్నా రూరల్లో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చిన వాళ్ళు టౌన్లో ప్రైవేట్ ఏలో షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అట్మాస్ఫియర్ కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కానీ చూసుకున్నాయి. అంటే ఈ మిగతా ఏవైతే 50% ఈ ప్రైవేట్ కాలేజ్ సీట్స్ ఉన్నాయో అవి బి కేటగిరీ, సి కేటగిరీ మేడం. ఓకే. అంటే బి కేటగిరీ అంటే 13,42,000 ఉంది తెలంగాణ, మళ్ళీ హాస్టల్ అవన్నీ ఎక్స్ట్రానే. నెక్స్ట్ సి కేటగిరీ అంటే 1.4 నుంచి 1.6 క్రోర్స్ ఉంది, 1,40,00,000 నుంచి 1,60,00,000 వరకు. ఓకే. అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఆఫ్ ద సీట్స్ అనేవి కూడా మనము ఫ్రీ మెడికల్ సీట్గానే గమనించాలి. ఎలా అంటారు? అంతేగా మేడం, మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. మెరిట్ ఆధారంగా. ఓకే. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు 50% గవర్నమెంట్కి ఇచ్చేయాల్సిందే. అంటే ప్రైవేట్ కాలేజీల్లో చదివే ప్రైవేట్ కాలేజీలో మెడికల్ కాలేజ్ చదివే కాలేజీలో ఒక క్లాస్ రూమ్లో 3 కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. ఒకటి గవర్నమెంట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, బి కేటగిరీ వాళ్ళు ఉంటారు, సి కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇది ప్రైవేట్ కాలేజ్ అట్మాస్ఫియర్. బట్ గవర్నమెంట్ కాలేజీ అట్మాస్ఫియర్ కనుక తీసుకుంటే టోటల్ కూడా మెరిట్ వాళ్ళే ఉంటారు. ఇది గవర్నమెంట్ కాలేజ్, ఎందుకంటే వాళ్ళు 50% ఏమి ఇచ్చేది లేదు కాబట్టి. ఈ విధంగా ఎక్కడైనా సరే, ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ఈ విధంగా సీట్స్ స్ప్లిట్ చేయడం జరుగుతుంది. మన కనుక ఇక్కడ కనుక చూస్తే తెలంగాణలో నాకు తెలిసి 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 26 ప్రైవేట్ ఉన్నాయి. ఓకే.
నెక్స్ట్ అదే ఆంధ్రాకి? ఆంధ్రాలో కనుక చూస్తే మొత్తం కూడా మనకి ఆంధ్రాలో 37 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. సారీ, ఏపీ తెలంగాణలో ఇన్ని సీట్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ సీట్లని మనం ఎలా అలాట్మెంట్ చేసుకోవాలంటారు? అది మొత్తం త్రూ కౌన్సిలింగే మేడం. అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటారు. ఈ మెరిట్ లిస్ట్లో కూడా పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఏంటిది అనేది. ఈ మెరిట్ లిస్ట్ 2 మెరిట్ లిస్టులు వస్తాయి మేడం. ఓకే. ఫస్ట్ ఎన్టీఏ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది, ఏది కేంద్ర గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళు. ఆ మెరిట్ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తుంది అంటే ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నాడో రాసిన దాని ప్రకారం రిలీజ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వినండి. ఎన్టీఏ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేది ఏంటంటే స్టేట్స్ వైజ్గా. ఓకే. ఏ స్టేట్లో ఎగ్జామ్ రాశాడో అక్కడ రిలీజ్ చేస్తుంది, వాడికి ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ కర్నూలులో ఒక బాబు ఉన్నాడు, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాడు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే హైదరాబాద్ నుంచి ఎగ్జామ్ రాశాడు. వాడు ఫస్ట్ ఎన్టీఏ రిలీజ్ చేసింది, వాడి రిజల్ట్ తెలంగాణలోనే వస్తుంది. ఓకే. బట్ ఆ బాబు ఎక్కడ పిల్లవాడు? ఆంధ్ర. అంటే ఎన్టీఏ ఏ ప్రతిపాదికన మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తుందంటే పిల్లవాడు ఎక్కడ ఎగ్జామ్, ఏ స్టేట్లో ఎగ్జామ్ రాశాడో ఆ స్టేట్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది. ఓకే. ఆ స్టేట్కి పంపిస్తుంది. అప్పటితో ఇంకా ఎన్టీఏ పని అయిపోయినట్టు. ఇంకా తర్వాత స్టేట్స్ రంగంలో దిగుతాయి. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా చూసుకొని ఏ స్టేట్లోనైతే ఈ యొక్క మెడికల్ ప్రాసెస్ ప్రక్రియ చేపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ టైం ఇచ్చి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి అని. ఓకే. ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళు. ఆ మెరిట్ లిస్ట్ అని, ఎందుకంటే సర్టిఫికెట్లో దాని ప్రకారము మీకు ఏమవుతుందంటే ఎక్కడ ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయిపోతుంది. అందుకని వీడు ఏం చేస్తాడు, అక్కడ ఎక్కడ ఇప్పుడు మనకి సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, లోకల్ నాన్ లోకల్ వచ్చేస్తుంది. లోకల్ నాన్లో వచ్చేస్తే ఇప్పుడు కర్నూలులో ఇక్కడ రాశాడు కదా, వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ 2వ లిస్టులో అడిగిపోతాడు. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎన్టీఏ పంపిస్తుంది, ఆ ఎన్టీఏ ఎక్కడైతే రాశారో దాని ప్రకారం పంపిస్తుంది. 2వ మెరిట్ లిస్ట్ స్టేట్స్ చేస్తాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది స్టేట్ 2వ లిస్ట్ ఉంది చూసారా, మెరిట్ లిస్ట్, దాని ప్రకారం కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అవన్నీ తర్వాత పిల్లలు కూడా చాలా మంది గైడెన్స్ ఉంటుంది, పేరెంట్స్ కూడా రెడీగానే ఉంటుంది.